నమస్తే, వెల్కమ్ టు ఐ ఫోకస్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనల మినహా మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది? మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ఎప్పటి వరకు కొనసాగింది? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఏ మేరకు ఆసక్తిని చూపించారు? తెలంగాణలో అత్యంత కీలక ఘట్టమైన ఓటింగ్ చెదురుమదురు ఘటనల మధ్య ముగిసింది. తెలంగాణలోని 3 కోట్లకు పైగా ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. సున్నిత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, చెన్నుపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. రాత్రి 11 గంటల వరకు తెలంగాణలో 70.12% పోలింగ్ నమోదైంది. ఎన్నికల్లో పోటీ చేసిన 2290 మంది అభ్యర్థుల భవితవ్యం డిసెంబర్ 3న తేలనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేయగా 118 స్థానాల్లో కాంగ్రెస్, 111 స్థానాల్లో బీజేపీలు పోటీ చేశాయి. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం జనసేన 8 స్థానాల్లో బరిలో నిలిచింది. సిపిఎం 19, సిపిఐ ఒకచోట, బీఎస్పీ నుంచి 108 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో పోటీలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీనగర్లో 48 మంది పోటీ చేయగా అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడలో కేవలం 7 మాత్రమే బరిలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు స్థానిక సంస్కృతిని చాటేలా 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 120 కేంద్రాలను దివ్యాంగులు, 597 కేంద్రాలను మహిళలు, 119 కేంద్రాలను పూర్తిగా యువ ఉద్యోగులే నిర్వహించారు. ఎన్నికల కోసం 2,433 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగించారు. తెలంగాణలో 12,570 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకున్నా మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 59,779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కోసం వినియోగించారు. రిజర్వ్ బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం 75,464 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంచగా 48,828 కంట్రోల్ యూనిట్లు, 49,460 వీవీప్యాట్ యంత్రాలను వినియోగించారు. ఈవీఎం యంత్రాలకు ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే సరిచేసేందుకు వీలుగా 400కు పైగా ఈసీఐఎల్ ఇంజనీర్లు తమ సేవలు అందించారు. ఎన్నికల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు కాగా ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. పోలింగ్ ఉదయం కాస్త మందకొడిగానే ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు కాస్త అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు అందరూ ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాచిగూడ బర్కత్పుర దీక్షా మోడల్ స్కూల్లో తన కుటుంబంతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్లో, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కరీంనగర్, జ్యోతినగర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్లోని చిక్కడపల్లిలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి శిరీష ఓటు వేశారు. మరోవైపు
సిద్దిపేట భగత్ నగర్లోని అంబిటస్ స్కూల్లో మంత్రి హరీష్ రావు తన భార్యతో కలిసి వెళ్లి ఓటు వేశారు. కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్లో తన భార్యతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేటలోని శ్రీ చైతన్య పాఠశాలలో మంత్రి జగదీష్ రెడ్డి ఓటు వేశారు. బాన్సువాడ మండలంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి బోయినపల్లిలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలం షేరి వెంకటాపూర్ గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్, దుబాక నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు స్వగ్రామమైన అక్బర్పేట, భూంపల్లి మండలం బొప్పాపూర్లో ఓటు వేశారు. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ రాజకీయ ప్రముఖులు సహా ఓటర్లు ఆసక్తిని చూపించడంతో ఈసారి కూడా చెప్పుకోదగ్గ ఓటింగ్ శాతం నమోదైంది. ఐదు రాష్ట్రాల్లో చివరిగా తెలంగాణ అసెంబ్లీకి జరిగిన పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. దీంతో తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఐ ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.